ప్రైజ్ ద లార్డ్. రక్షకుడైన యేసయ్య నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ మన జీవితాల్లో మరి ఒక ఆరాధనా దినాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమ, విందు, చాలా సంతోషకరమైన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పరమగీతములు అనే గ్రంథం ఇట్స్ ఎ లవ్ సాంగ్ బిట్వీన్ గాడ్ అండ్ హిజ్ చర్చ్. మనము అలాంటి అర్థంలోనే పరమగీతాలు చదవాలి. ఆధ్యాత్మిక ప్రేమను వర్ణించే గ్రంథం ఈ గ్రంథం. ఈ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి షూలమ్మతి అంటుంది, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. దేవుడు ఇక్కడ మనల్ని విందుశాలకు నడిపిస్తున్నాడు. విందుశాల మందిరానికి సాదృశ్యంగా ఉంది. విందు జరిగే చోటు సమృద్ధికరమైన చోటు, తృప్తి పొందే చోటు, ఆనందం గల చోటుగా చెప్పొచ్చు. అలాంటి చోట దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం ప్రతిరోజు వింటున్నాం. దేవునికి మన జీవితం ఇచ్చినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మనల్ని ఎక్కడెక్కడ నడిపిస్తాడు అనేది బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు అంటాడు దావీదు 23వ కీర్తనలో. దేవుణ్ణి గణపరుస్తాడు. దేవుడు మనల్ని నడిపించే విధానం చాలా గొప్పది. శాంతికరమైన జలముల యొద్దకే కాకుండా ఈరోజు విందుశాలకు నిన్ను నడిపిస్తానంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్యతో ప్రయాణం రోజు విందే. అనుభవం చూసారా ఎప్పుడైనా? ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన్ను ప్రకటించినప్పుడు పొందే ఆనందం ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. విందుశాలకు తీసుకుని వెళ్ళి తన ప్రేమను ధ్వజంగా ఎత్తానంటున్నాడు ఇక్కడ. హీ లిఫ్టెడ్ ఏ బ్యానర్ ఆఫ్ లవ్ ఫర్ అస్. మన పక్షంగా ఒక బ్యానర్ని, ఒక ధ్వజాన్ని నిలబెట్టాడు. ఏమిటి అంటే అది ఒక ఇత్తడితోనో, కంచుతోనో, బంగారంతోనో, అక్షయమైన వాటితో తయారు చేసిన ధ్వజం కాదది. ప్రేమను ధ్వజంగా ఎత్తాడు. తన విందుశాలకు పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే చెదిరిపోయిన మనందరినీ రక్షించడానికి, తిరిగి సమకూర్చడానికి క్రీస్తు ప్రభు తన ప్రేమ అనే ధ్వజాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు ఎవరైతే ప్రేమ అనే ధ్వజం దగ్గరికి వస్తారో వారు దేవుని ప్రేమతో నింపబడ్డం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి, తన మార్గం కాని వారికి, పొరుగు వారికి ప్రేమను పంచే మనస్సును కూడా పొందుకుంటారు. క్రైస్తవ జీవితం, క్రిస్టియానిటీ అనేది ప్రేమతో ముడివేసిన ఒక మార్గం, ఒక ప్రేమకు నిదర్శనం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనము ఆయన ప్రేమలో ముందుకు సాగాలి. ఎప్పుడు వారి ప్రేమ కొరకు, వీరి ప్రేమ కొరకు ప్రాకులాడుకు. ఎవరి ప్రేమ దొరకలేదని ఆత్మహత్య వైపు పరిగెత్తకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతిరోజు నేను నా ప్రార్థనలో నేను ప్రభు చేత ప్రేమించబడుతున్నాను అనే మాటను పలుకుతాను. అట్టి మాట రోజంతటికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అనుగ్రహిస్తుంది. మీరు కూడా ప్రార్థించి చూడండి. దేవుని చేత ప్రేమించబడుతున్నాం మనంతా కూడా. అటువంటి ప్రేమకు మన జీవితాన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు విందుశాల వంటి అనుభవంలోకి నడిపించబడతాం. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణాన్ని అర్పించేంతగా, ఈ లోకానికి వచ్చేంతగా ప్రేమించాడు. ప్రేమ అనే ధ్వజం దగ్గరికి వద్దాం. ప్రేమించే దేవుణ్ణి ఆరాధించి ఆయన చేత విందుశాలకు నడిపించబడదాం. మన జీవితాలకు ఆయన చేసే విందుతో తృప్తిపరచబడదాం. ప్రేమ అనే ధ్వజాన్ని మన కొరకు నిలవబెట్టిన ప్రేమామయుణ్ణి స్తుతిస్తూ ఆరాధనలో పాల్గొందాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మమ్మల్ని విందుశాలకు నీవు నడిపించాలనుకుంటున్నావు. అటువంటి బ్రతుకును మాకు దయచేయండి. ఈరోజంతా ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ ప్రేమ వైపు తిరిగే మనసులను, తిరిగే బ్రతుకులను మాకు దయచేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్సెస్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.